ఇచ్చినటువంటి మహానుభావుడు వేద పండితులు రాఘవాచార్య స్వామి గారిని సంక్షిప్త సుందరంగా మంగళాశాసనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమద్ రామానుజాయ నమః. నమో వాచే నమో వాచస్పతయే నమః ఋషిభ్యో మంత్రగుభ్యో మంత్రపదిభ్యో నమో అస్తు దేవేభ్యః. వేదికను అలంకరించినటువంటి మహనీయులు శ్రీమద్ పరమహంస ఇత్యాది ఆచార్య పురుషులు గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా అనుసరిస్తూ ఎంతో మందిని ఉద్ధరిస్తూ మనందరికీ జీవన మార్గాన్ని సోపానాన్ని చూపుతున్నటువంటి మహనీయులందరికీ కూడా ఏకకాలంగా సభాయే నమః సాష్టాంగ ప్రణామాలు. రఘునాథ దేశ పురస్కారం అనేది బాగా మంచి ఉభయ వేదాంతాలు విద్వాంసులై వారి పరంపరలో వారి శిష్య పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం ఒక సముచితం. మేమంతా వేదాధ్యయనం వేదం చదువుకున్న వాళ్ళకి అరణ్యరోధి గురువు వేదాధ్యయనం అంటే అరణ్యరోధనం అని పేరు. దీనివల్ల శబ్దవాంగం చెప్పడమే తప్ప దానికి అర్థ ప్రయోజనం ఎవరికి తెలిసి ఉండదు. కానీ రఘునాథ స్వామిని వెలిచేసినప్పుడు వారి యొక్క సత్సంబంధము వారి శ్రీజన సంబంధం వల్ల ఒక అభీష్టం ఏర్పడడం వల్ల అధ్యయనం తర్వాత వారి గ్రంథాలను పెట్టుకొని అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఉద్యమ స్ఫూర్తిగా శ్రీమద్ భగవద్ రామానుజ ఋగ్వేద పాఠశాల పక్షం నుంచి 9 సంవత్సరాలు చతుర్వేద యాగం చేసేటువంటి ప్రకరణంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రంగములకి అంటే విషయ జ్ఞానానికి కావలసినటువంటి సంపదను మొత్తం రఘునాథాచార్య స్వామి వారు అందించిన పుస్తకాల గ్రంథముల ద్వారా స్వీకరిస్తూ దాంట్లో బృహతి సహస్రము అనేటువంటి ఒక గ్రంథము వేదానికి సంబంధించినటువంటి ఒక 1000 మంత్రాలు. ఈ 1000 మంత్రాలని నిరంతరం స్వామివారికి స్వాహాకారం జరిగే విధంగా చెప్పబడ్డవి. అవి కేవలము విష్ణుతత్వాన్ని చెప్పేటువంటి మంత్రాలు. అవి విష్ణు సహస్రనామమైన మంత్రాలు కనుక రఘునాథాచార్య స్వామి వారు అందించినటువంటి విష్ణు సహస్రనామ భాష్యాన్ని మూల గ్రంథంగా తీసుకొని ఆ మంత్రాలకి ఇక్కడ ఉండేటువంటి సహస్రనామావళికి ఉండేటువంటి అర్థ సమన్వయం చేస్తూ ప్రతినిత్యం సహస్రనామంతో ప్రతినిత్యం 1000 నామాలతో స్వాహాకారం జరిగే విధంగా చతుర్వేద ధామము అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానున్న కాలంలో దానికి కూడా ఒక వ్యవస్థ చేస్తుంది. రఘునాథాచార్య స్వామి వారు వారి చేసి ఉండగా సేవించుకొని అధ్యయనం చేసేటువంటి భాగ్యము లేకపోయినా భావితరాల్లో ఉండేటువంటి వాళ్ళకి వీరు ఇచ్చినటువంటి గ్రంథములు ఆయుధాలు. ఎలాగంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణంలో ఒక యుద్ధదండం జరుగుతుందంటే దానికి సరైన సమాధానం చెప్పగలిగినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే విశిష్టాద్వైత సిద్ధాంతంగా రఘునాథాచార్య స్వామి వారు అందించిన గ్రంథాలు ప్రత్యక్ష ప్రమాణాలు. వారు ఆమూలాగ్రం కూడా నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్ని స్పృశించి అందించినటువంటి వారు. వీరు చాలా ఏళ్ల క్రితం ఒక పుస్తకానికి చాలామంది విద్వాంసులు వాళ్ళ ఒక విషయాన్ని అందిస్తూ విద్యార్థులకు సంబంధించిన ఒక గ్రంథాన్ని తయారు చేస్తే రఘునాథాచార్య స్వామి వారు కూడా ఒక పాఠ్యాంశాన్ని అందించారు. దాంట్లో మొదటి శ్లోకంలో ఆశాయాహ దాసస్తే దాసా సర్వలోకస్య. ఆశకి దాసుడైన వాడు ప్రపంచంలో అన్నింటికీ దాసుడైపోతాడు. కానీ ఆశని ఎవరికైతే దాసురాలు అవుతారో ప్రపంచం మొత్తం తనకి ప్రపంచం మొత్తం అతనికి దాసుడవుతానని చెప్పి స్వామివారి సూచన చాలా స్ఫూర్తిని కలిగించి తర్వాత స్వామివారు లాగా జీవించలేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని జీవిస్తే ఎట్లా ఉంటాయని ప్రయత్నం జరుగుతున్నది. కానీ వారికి సాధ్యమైన అంశంలో మనకి సాధ్యం కావు కనుక యుద్ధతంత్రంలో ప్రతి వాళ్ళకి ప్రతిఘటించి సమాధానం చెప్పుకునే సామర్థ్యం రావాలంటే మాత్రం ప్రతి వాళ్ళ ఇంటిలో రఘునాథాచార్య స్వామి వారు అందించిన పుస్తకాలు ఉండాలి. రోజుకి 1 గంటనైనా ఆ పుస్తకం మీద దృష్టి పెట్టి చదువుకుంటే మన హిందూ ధర్మము సనాతన ధర్మము ఒక ఛత్రం కింద ఉండి మేము వైష్ణవులు అనుకునే వాళ్ళకి ఊర్ధపూర్ణ సంస్కారం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. చేసుకుని శ్రీమతి రామానుజాయ వారికి శాస్త్రాన్ని ప్రణామాలు సమర్పిస్తూ ఇవాళ వ్యక్తిలో
శాంతి లోపిస్తుంది, కుటుంబంలో శాంతి లోపిస్తున్నది, సమాజంలో శాంతి లోపిస్తున్నది, ఎక్కడ ప్రశాంతత దొరకట్లేదు. దీనితో ప్రపంచంలో కూడా అశాంతి ఏర్పడుతూ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళ పెద్దలందరూ జీవస్వామి వాళ్ళందరూ విశ్వశాంతిని కొడుతూ ఎన్నో యజ్ఞాలను నిర్వహిస్తున్నారు. పంజాబ్లో ఉగ్రవాదం తీవ్రమైనప్పుడు చాలా సాహసోపేతంగా చిరంజీవి స్వామి వారు పాదయాత్ర చేశారు, శాంతి యాత్ర. అమెరికాలో ఆ WTO పై ఉగ్రదాడి జరిగినప్పుడు చాలా సాహసోపేతంగా మానస సరోవరం కైలాసగిరి యాత్ర చేసి అక్కడ విశ్వశాంతి కొరకు యాగాన్ని నిర్వహించారు. అంటే లోకం అంతా సుభిక్షంగా ఉండాలి. సర్వే సుఖిన సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భవేత్ అనే వైదిక సంస్కృతి మనది. కాబట్టి ఈ వేదే సర్వం ప్రతిష్ఠితం కాబట్టి వేదంలోనే అన్ని ఉన్నాయి. కాబట్టి అటువంటి వేద పండితులను సత్కరించుకోవడం అనేది ఆ వాంగ్మయానికి జరిగే సత్కారంగా భావించుకుంటూ పెద్దల్ని సేవించుకున్నాం.